అంటే మీరు చాలామందికి సహాయం చేసి అంటున్నారు. అంటే మీరు బై బోర్న్ రిచ్ వ్యాపారవేత్త. అంటే నాకు తెలిసి మీరు దేవేంద్ర గౌడ్ గారు, ముఖేష్ గౌడ్ గారు మీరంతా ఒక కుటుంబానికి చెందినటువంటి అంటే మాకు అంటే కుటుంబాలు వేరు. దేవేంద్ర గౌడ్ గారు అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే. పెద్ద మరీ అంటే మా వరకు మేము బెటర్గా ఉన్నాం. మేము ఎవరిని ఆశించాల్సినది లేదు. నేను చాలా సోషల్ మూమెంట్లో ఇప్పుడు ఒక టెంపుల్ కట్టారనుకోండి, టెంపుల్ కడితే ఒక 100 మంది డోనర్స్ పెట్టేవాడిని. వాడికి ఏదో రకంగా సహాయపడతాడు. ఇప్పుడు ఒక ఏరియాలో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళే అసలు కమ్యూనల్ రైట్స్ చేయించేవాళ్ళు. అట్లాంటి వాళ్ళతో డొనేషన్ ఇప్పించి వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి టెంపుల్ అంటే అతను కూడా అంటే అతను సిమెంట్ ఇప్పించడం ఇట్లాంటివి అనమాట. అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే మనం సాయం చేయాల్సిన అవసరం లేదు. మన మాట సాయం అప్పటికి ఒక పాపులారిటీ వచ్చేసింది. ఇతను మంచోడు, అందరికి సాయం చేస్తాడు అనే పాపులారిటీ అందరిని ఇన్వాల్వ్ చేసి మతాలకు అతీతంగా చేసేసి ఎవరి దగ్గర డబ్బు ఉన్న ఆయన ఉంటాడు, నాకు పరిచయస్తుడు ఉంటాడు, అతనితో సాయం చేయించడం. నా దగ్గర ఉన్నాడు పువ్వో పత్రం నేను కూడా వేసేస్తే వాళ్ళకి నమ్మకం కుదిరేది. సో మీరు ఓల్డ్ సిటీలో ఉన్నారు చాలా కాలం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉంటున్నట్టున్నారు. లేదు, నేను అక్కడ ఉంటాను. సరే, మీరు చాలా కాలం ఓల్డ్ సిటీలో ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు గారు అన్నగారితో జాయిన్ అయిన తర్వాత నేను సిటీకి వచ్చేసాను. సిటీకి షిఫ్ట్ అయిపోయారు. అయితే నేను ఇప్పుడు బీజేపీ, ఎంఐఎం ఈ రెండు పార్టీలు మత కలహాలకి కారణం అంటారా? కొన్ని సందర్భాల్లో అది వాస్తవం. కొన్ని సందర్భాల్లో అప్పుడున్నటువంటి వ్యవస్థలో ప్రజలు ఇప్పుడు అవేర్కి వచ్చేసారు. ఇది రాజకీయంగా ప్రజలు ఇప్పుడు వాళ్ళు మేము చెప్పినా మీరు చెప్పినా పార్టీలు చెప్పినా వినే పరిస్థితి లేరు. కాబట్టి ఓల్డ్ సిటీలో అప్పుడు కొన్ని 2 రాజకీయ పార్టీల వల్లనే ఇబ్బంది వచ్చేసేది. సరే, ఎవరంతలో వాళ్ళు ఈ పార్టీ నన్ను రక్షిస్తుందనే ఆలోచన అప్పుడు ముందుండేది. కాలక్రమేణా కొంచెం తగ్గిపోయి అందరు చదువుకోవటాలు, నిజాలు తెలుసుకోవటాలు జరిగిన తర్వాత అట్లాంటి వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చిందంటారా? అంటే కొంచెం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీకి మతపరమైనటువంటి అంశమే పార్టీ. అది మనం ఇప్పట్లో కష్టం తీయటం. కాబట్టి అది కంటిన్యూ అయింది. అంటే తెలుగుదేశం ఒక సెక్యులర్ పార్టీ, కానీ ఆల్ సెడ్ అండ్ డన్ బీజేపీకి కొంత మతపరమైనటువంటి ముద్ర ఉంది. ఇవి రెండు పొత్తు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్లో నష్టం జరిగిందంటారా, లాభం జరిగిందంటారా? అంటే జనరల్గా ఏంటంటే సెక్యులర్ పార్టీ కాబట్టే అబ్దుల్ కలాంని మేము రాష్ట్రపతిగా తీసుకురాగలిగినాం. బీజేపీ పార్టీ అలయన్స్తోనే ఒక మతపరమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టించి ఉన్నతమైనటువంటి పదవుల్లో పెట్టినటువంటి ఘనత ఎక్కువ రాజకీయ పార్టీకి మాకు ఉంది. కాబట్టి మేము ఎక్కడికక్కడ సెక్యులరిజం మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక జాతీయ పార్టీకి అండ కావాలి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము ఆ బీజేపీ పార్టీకి అలయన్స్ ఉండి వాళ్ళ కేంద్రంలో సపోర్ట్ చేస్తూ కూడా ఎక్కడ కూడా ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళు దోహదపడాలి కాబట్టి వాళ్ళకు మేము అలయన్స్గా వెళ్ళాం. ఆ పని మేము సాధించుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పేది వాజ్పేయి గారి ఆ టర్మ్లో కానీ ఈ టర్మ్లో కానీ ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ అలయన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వంతో దగ్గరగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సాయం చేయటం. ఈవెన్ బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ విషయంలో కూడా బాబు గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం, వారికి కూడా న్యాయం జరగాలని ఫైట్ చేయడం కూడా జరిగింది. సో 2019లో మీకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఫైట్ ఇప్పుడు ఎర్లీ టు సే దట్ ప్రయత్నం ఉంది. ప్రజల వైపు నుంచి పోరాడతాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజల నిర్ణయం మీద మేము ఆధారపడి ఉంటాం. నేను వస్తాము అని మేము చెప్పము, నిజాలు చెప్తాం. ఎప్పటికప్పుడు ప్రజలకి వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొస్తాం, సర్వీస్ చేస్తాం, వాళ్ళ సమస్యల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మేము అర్హులం అనుకుంటే తప్పకుండా 2019లో ప్రజలే మమ్మల్ని గెలిపించాలి కదా.